హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సింపుల్గా పాకం ఏం లేకుండా మిల్క్ మైసూర్ పాకు ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. శనగపిండి వేయించడం కానీ పాకం పట్టడం కానీ ఏమీ ఉండదండి. చాలా సింపుల్గానే సాఫ్ట్ మిల్క్ మైసూర్ పాకు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా టెక్స్చర్ ఎంత బాగుందో. ఈ సాఫ్ట్ మైసూర్ పాకు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లోకి 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు ఆయిలు, 1 స్పూన్ నెయ్యి, 1/2 కప్పు వాటరు వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పైన పెట్టకూడదండి. స్టవ్ పైన పెట్టకుండానే వీటిని చక్కగా ఉండలేం లేకుండా మిక్స్ చేసుకోవాలి. చెప్పాను కదండి, పాకం కానీ శనగపిండి వేయించడం కానీ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా చేసేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ పైన పెట్టిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే పంచదార కరిగి కొద్దిగా లిక్విడ్ లాగా అవుతుంది. తర్వాత మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే ఒక 10 మినిట్స్కి చక్కగా మనకి ప్యాన్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా ప్యాన్ నుంచి చక్కగా రిలీజ్ అవుతూ ఆయిల్ని కూడా వదిలిపెడుతూ ఉంటుంది. ఈ విధంగా మిల్క్ మైసూర్ పాకు కొంచెం థిక్గా అయిన తర్వాత కొద్దిగా తీసుకొని ఒక చిన్న బౌల్లోకి వేసుకొని అది కాస్త కూల్ అయిన తర్వాత మాత్రమే బాల్ లాగా అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. వేడిది కాదండి, కొద్దిగా కూల్ అయిన తర్వాత చెక్ చేసుకుంటే ఈ విధంగా రౌండ్గా బాల్ షేప్ అయితే మనకి మైసూర్ పాకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్డ్లోకి యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిల్క్ మైసూర్ పాకు మిశ్రమం మొత్తం యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా చల్లగా అయిన వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టుకుంటే చూసారు కదా మనకి మిల్క్ మైసూర్ పాకు ఈ విధంగా గట్టిగా అయిపోయి రెడీ అవుతుంది. నేను దానిలో ఉన్న ఆయిల్ని ఏమైతే తీయలేదండి, అది చక్కగా ఆయిల్ని అబ్జర్బ్ చేసేసుకుంటుంది. చూసారు కదా, ఆయిల్ ఎక్కువగా వేయడం వలన సైడ్స్ నుంచి కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్ పైన పెట్టుకొని ఒక 2 సార్లు ట్యాప్ చేస్తే చక్కగా ఈజీగా రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ మైసూర్ పాక్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ మైసూర్ పాకు రెడీ అవుతుందండి. చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అప్పటికప్పుడు సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. తప్పకుండా ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. చూసారు కదండి, మైసూర్ పాక్ టెక్స్చర్ కూడా ఎంత బాగుందో. అలాగే మైసూర్ పాక్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఎంతో సాఫ్ట్ మైసూర్ పాకు రెడీ. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.